దీంతో టాలీవుడ్ చిక్కులో పడింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన పైన తెలంగాణ సర్కార్ ఫైర్ అవడమే కాకుండా ఇకపైన బెనిఫిట్ షోలు టికెట్ల ధరల పెంపుకు సంబంధించిన అంశం పైన ఎట్టి పరిస్థితుల్లో అసలు ఉండవంటూ కూడా తెలంగాణ సర్కార్ తేల్చేసింది. అయితే సంక్రాంతి బరిలో 3 పెద్ద సినిమాలు ఉండడంతో నిర్మాతలు టెన్షన్ పట్టుకుంది. ఒకవైపు ఈ భేటీ తర్వాత కూడా నిర్ణయం మార్చుకోలేదు సీఎం రేవంత్ రెడ్డిగా తెలుస్తున్న నేపథ్యంలో ఏపీ పైన ఆశలు పెట్టుకున్నారు. కానీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదుకోవాలని విజ్ఞప్తి చేసే అవకాశం కూడా ఉంది. కానీ తమకు మరిన్ని రాయితీలు వెసులుబాటు ఇవ్వాలని వేడుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంతమంది టీడీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఎస్ ఇదంతా సబబే, రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్, ఈ రకంగానే ఉండాలి అంటూ మాట్లాడుతూ టీడీపీకి సంబంధించిన కొంత వ్యక్తులు సపోర్ట్ చేయడంతో ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు ఇక లేవు అన్నట్టుగానే ఒక రకంగా సంకేతాలు ఇస్తున్నట్టు కనబడుతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరి ఈ యొక్క మాటలకు స్వస్తి చెప్పి తమకు అవకాశం కల్పించాలి, ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలకి అవకాశం ఇవ్వాలని చెప్పి సినీ పెద్దలు కోరే అవకాశం కనబడుతోంది. కానీ ఏం జరుగుతుందో చూడాలి. కానీ కొంతమంది మాట్లాడుతున్న తీరు చూస్తుంటే టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాట్లాడుకొచ్చారు. ఇకపైన బెనిఫిట్ షోలు ఉండవు, రద్దు చేయాలని విషయం పైన ఆయన రేవంత్ రెడ్డికి చాలా సంపూర్ణంగా మద్దతిచ్చారు. ఎవరి కోసం బెనిఫిట్ షోలు వేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే క్వశ్చన్ చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. అడుగుతున్న సినీ నిర్మాత మండలి వాళ్ళని, సినిమా వాళ్ళని, నిర్మాత మండలిని నేను థియేటర్ ప్రశ్నిస్తున్నాను. బెనిఫిట్ షో అంటే ఎవరి బెనిఫిట్ కోసం మీరు షో వేస్తున్నారు? ఎందుకు ప్రభుత్వం నుంచి అదనంగా పర్మిషన్ తీసుకుంటున్నారు? అంటే మీ లాభాల కోసం ప్రభుత్వం బెనిఫిట్స్ అనుమతి ఇవ్వాలా? ఆ రోజు ఎన్టీ రామారావు గారు, అక్కిన నాగేశ్వరరావు గారు, సినిమా యాక్టర్లందరూ కూడా బెనిఫిట్స్ వేసి బెనిఫిట్స్ వచ్చిన డబ్బుల్ని ప్రజా సమాజం కోసం, శ్రేయస్ కోసం వాడేవారు. అందుకు ప్రభుత్వం దివిసీమ తుఫాను వచ్చినప్పుడు, లేకపోతే విపరీతమైన కరువు వచ్చినప్పుడు బెనిఫిట్ షోలు వేసి ఒక్క షో అదనంగా వేసి ఆ డబ్బుల్ని ప్రజలకు ఇచ్చేవారు. ప్రజలకు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేవారు. అయ్యా ఇన్ని బెనిఫిట్ షో పెట్టాము, ఈ కరువు కోసం ఈ డబ్బులు ఇచ్చామని. ఒక సందర్భంలో ఎవరైతే సినీలో ఉన్న కార్మికులు ఉన్నారో వాళ్ళ కోసం కూడా బెనిఫిట్స్ వేశారు. అది బెనిఫిట్ అర్థమే ఉంది. బెనిఫిట్ ఎవరి కోసం? సమాజం కోసం. ప్రభుత్వం ఇస్తున్న పర్మిషను. ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వాలా? బెనిఫిట్స్లోకి ప్రజాశ్రేయస్ ఉన్నప్పుడే పర్మిషన్ ఇవ్వాలా. ఎవడో నిర్మాతల కోసం, డబ్బులు ఉన్న వాళ్ళ కోసమో బెనిఫిట్స్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలా? ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల ఇచ్చారు బెనిఫిట్స్. నియంత్రణ ఎక్కడుంది మీకు టికెట్ల మీద? ఓ పక్కన టికెట్లు నియంత్రిస్తుంది, టికెట్లు నియంత్రించమని చెప్తూ ఉన్నారు, కానీ బెనిఫిట్స్ నియంత్రణ లేదు. ఇందాక పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఫ్లోర్ లీడర్ గారు, 100 రూపాయల టికెట్ 3,000కి అమ్మారండి. ఒక ఆయన 10,000కి ఉండటమన్నా ఒక టికెట్. ఎవడ సొమ్ము, ఎవడబ్బ సొమ్ము, మోసం కాదా ఇది? ఇంతకుముందు మనం డీసీఆర్ ఉండేది. సినిమా వాళ్ళు టికెట్ కొట్టిన తర్వాత సాయంకాలానికి కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకి డీసీఆర్ పంపాలా. ఓ పేజీ చింపి అయ్యా ఇంత డబ్బులు వచ్చింది, ఇంత లాభం వచ్చింది, మీ ట్యాక్స్ ఇంతని ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ చూసుకోవాలా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్కి వెళ్తుందో తెలీదు. బ్లాక్ టికెట్లు అమ్మితే పోలీసులు అడ్డుకుండేవారు. ఇప్పుడు బ్లాక్ టికెట్ ఎవరు అమ్ముతున్నారు? సినిమా నిర్మాతలు అమ్ముతున్నారు. ఇది అన్యాయం కాదా? మోసం కాదా? అంచేత నేను కోరేది, భవిష్యత్తులో మీరు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్స్ ప్రభుత్వాలు పర్మిషన్, చంద్రబాబు నాయుడు రావచ్చు, అటు రేవంత్ రెడ్డి రావచ్చు, పెద్దలు వారిని కోరేది, రేపు బెనిఫిట్స్కి వచ్చే డబ్బులు సమాజం కోసమో, పేద ప్రజల కోసమో, కార్మికుల కోసమో, కర్షకుల కోసమో ఇస్తేనే బెనిఫిట్స్ ఇవ్వండి, తప్పులేదు. కానీ వాళ్ళ లాభాల కోసం కోట్లు అండి. ఒక సినిమా యాక్టర్ నేను ఎంత ఇస్తున్నారు? ఒక సినిమా యాక్టర్కి 300 కోట్లు ఇస్తున్నారు, 100 కోట్లు ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్తుంది అది? ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది? కమర్షియల్ ట్యాక్స్ ఏం చేస్తుంది? జిఎస్టీ ఏం చేస్తుంది? అంటే ప్రజలను మోసగించి అమాయకులని ప్రజల్ని సినిమాలు అవసరం. మిగిలిన సినిమా యాక్టర్ పార్టీలో వచ్చిన వ్యక్తి నేను. ఎన్టీ రామారావు పెట్టిన భిక్ష వల్ల వచ్చిన వ్యక్తిని ఇక్కడికి. కానీ ఎన్టీ రామారావు గారి క్వాలిటీసు, నాగేశ్వర గారి క్వాలిటీసు, ఆ క్వాలిటీస్ లేవు ఇప్పుడు. ఆ రోజు నిర్మాతకు ఎంత వచ్చేవో, సినిమాలు ఫెయిల్ అయిపోతే తిరిగి డబ్బులు ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయా? అందుచేత అయ్యా ఈ బెనిఫిట్స్ అనేది భవిష్యత్తులో పర్మిషన్ ఇస్తే ప్రజాశ్రేయస్సు, సమాజ శ్రేయస్సు ఉంటేనే అది ఎవరు కానివ్వండి. మీరు బెనిఫిట్స్ ఇవ్వండి తప్ప నిర్మాతలకో ఆ లాభాల కోసం కోట్లు సంపాదన కోసం ఇస్తే ఇది ప్రజలు. చిన్నవాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే ఎంప్లాయీని మీరు నోటీస్ ఇస్తున్నారే, మీ ఇన్కమ్ అడుగుతున్నారే. ఎంప్లాయీ, చిన్న ఎంప్లాయీని ఇన్కమ్ అడిగి మీ ఇల్లు ఎక్కడ కొన్నావు, నువ్వు కారు ఎక్కడ అడుగుతున్నారు కదా.
ఇన్ని వేల కోట్లు 1000-2000 కోట్లు కలెక్షన్ వస్తే ప్రభుత్వం ఎక్కడ అడిగింది ఇప్పుడు లెక్కలో? అంటే లెక్కలో 2000 కోట్లు వచ్చినప్పుడు లెక్కలు ఎక్కడ ఉన్నాయి? నిజమా అబద్ధమా? ఇవన్నీ తేల్చాలా? అంటే బెనిఫిట్స్ ఆపాలని నా డిమాండ్ అమ్మా. మొత్తం మీద తెలంగాణలో తీసుకున్నటువంటి బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల రద్దుకు సంబంధించిన అంశాన్ని ఏపీకి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ సమర్థించుకొచ్చారు. ఇక్కడ కూడా ఈ రకంగానే ఉండాలి. కొన్ని రోజుల పాటుగా మనం చూసాం, గతంలో బెనిఫిట్ షోలకు సంబంధించిన అంశం పూర్తిగా ఏదైనా కనుక ఉంటే దాని నిధులు కాస్త కరువు ప్రాంతాలకు వాడుకునేవారు. ఆ తర్వాత బ్లాక్ టికెట్లకు సంబంధించిన అంశం కూడా మాట్లాడుతూ ఆయన బ్లాక్ టికెట్లు ఒకప్పుడు కొంతమంది చిల్లర వాళ్ళు అమ్ముకునేవారు, కానీ ఇప్పుడు ఏకంగా ప్రొడ్యూసర్లే బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారంటూ కూడా ఆయన సంచలన కామెంట్స్ చేశారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇకపై ఏపీలో కూడా టాలీవుడ్కి బెనిఫిట్ ప్రీమియర్ షోలు రద్దు అనే సంకేతమే కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఆయన. ప్రొడ్యూసర్లీ బ్లాక్ టికెట్ అమ్ముకుంటున్నారంటున్నారు. 300 కోట్లు 400 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి వాళ్ళపైన ఐటీ ఎందుకు పరిశీలించలేకపోతోంది, ఐటీ ఎడబోతోంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. అంటే ఒక టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యే ఈ రకంగా వ్యాఖ్యలు చేసుకొచ్చారనే విషయం చూస్తుంటే అక్కడ కూడా ఈ బెనిఫిట్ ప్రీమియర్ షోలకు సంబంధించిన అంశం రద్దయ్యే అవకాశం ఉందా? మనోజ్, ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ విషయంలో హైదరాబాద్లో జరుగుతున్న సంఘటన, అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్సెస్ సినీ పరిశ్రమ మధ్య జరుగుతున్న గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి సర్దేందుకు సినీ పెద్దలు అందరూ కూడా ప్రయత్నించారు. బేసిక్గా బెనిఫిట్ షోల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ క్లియర్గా ఒక మాట అయితే చెప్పారు. నేను ఉన్నంత వరకు ఏదైతే బెనిఫిట్ షోలు ఉంటాయో లేకపోతే రేట్లు పెంచడం కావచ్చు ఆహారం మీద నేను ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చాను, మీరు ఆ విషయంలో మాత్రం నా దగ్గరికి రావద్దు అని తేల్చి చెప్పేసిన నేపథ్యం చాలా క్లారిటీగా ఉంది. సో ఆ నేపథ్యంలో ఇక తెలంగాణకు సంబంధించిన పర్సంటేజ్ ఆఫ్ సినిమా షేర్కి సంబంధించి అక్కడ 40% షేర్ మాత్రమే తెలంగాణకి సంబంధించిన సినిమా, అంటే ఓవరాల్గా తెలుగు ఉమ్మడి 2 రాష్ట్రాల్లో షేర్ విషయం చూసుకుంటే 60% షేర్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే కొంత సినిమాల పట్ల ఎక్కువ మొక్కు చూపిస్తారు, డబ్బులు కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ వస్తాయి. అంటే 60% షేర్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, 40% షేర్ తెలంగాణలో వచ్చే అవకాశం ఉంటుంది అనేది సినీ పరిశ్రమకి ఒక లెక్క ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో 40% షేర్ అంటే ఏదైతే ఇప్పుడున్న బెనిఫిట్ షోలకు కావచ్చు లేకపోతే రేట్లు పెంచడం కోసం కావచ్చు వ్యవహారంలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఒక రకంగా 40% షేర్కి ఒక దెబ్బతీసింది సినీ పరిశ్రమకు అనేది సినీ పరిశ్రమ పెద్దలు మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ దృష్టి ఏకంగా ఆంధ్రప్రదేశ్ మీద పడింది. ఆంధ్రప్రదేశ్లో ఎలాగైనా అక్కడ లాస్ అయినా ఇది ఆంధ్రప్రదేశ్లో తిరిగి వసూలు చేయాలి అనేది ఒక డిమాండ్గా ఆలోచిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఒక 2-3 రోజుల నుంచి కూడా కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో సినీ పెద్దల్ని కలవాలి, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిని కలవాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలవాలనేది అక్కడ సినీ పరిశ్రమకు సంబంధించిన నేతలు చాలా వరకు కూడా ప్రయత్నిస్తున్న నేపథ్యం. అయితే ఇప్పుడు ఇక్కడున్న సమస్య ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో మాదిరిగానే బెనిఫిట్ షోలు రద్దు చేస్తారా లేదు రేట్లు కూడా పెంచే పరిస్థితి మీద ఒకసారి ఆలోచిస్తారు. ఎందుకంటే ఇదే విషయంలో గతంలో 2019 నుంచి 2024లో కూడా ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో ఆయన ఖచ్చితంగా చాలా క్లియర్గా చెప్పారు, ఏదైనా సరే రేట్లు పెంచడం విషయంలో చాలా వరకు ఉంటున్నారు, మామూలు పబ్లిక్ ఏదైతే ఉంటుందో సామాన్యుడిని నడ్డి విరిచే ప్రయత్నం సినిమా నిర్మాతలు చేస్తున్నారు అనేది లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆ దిశగా కొంత ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. అయితే చివరికి అక్కడ కొంత ఒత్తిడి తెచ్చారు. సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలందరూ కూడా జగన్ దగ్గరికి వచ్చి ఆయన ఒప్పించుకునే ప్రయత్నం చేశారు. కొంత వెసులుబాటు అయితే ఉంది, కానీ బెనిఫిట్ షోలు మాత్రం ఆయన పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఈసారి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వంలో బెనిఫిట్ షోలు ఇచ్చారు. నిన్న మొన్న జరిగిన సినిమాలకి విడుదలైన సినిమా అల్లు అర్జున్ సినిమాకి పుష్ప 2 కావచ్చు, అంతకు ముందు జరిగిన షోలకు కూడా కొంత షోలకి బెనిఫిట్ షోలకి అనుమతులు ఇచ్చు. రేట్లు కూడా బెనిఫిట్ షోలకు సంబంధించి దాదాపుగా 1200 రూపాయలు 1300 ఇందాక ఇదే వ్యవహారం మీద టీడీపీకి సంబంధించిన నేత బండారు సత్యనారాయణ కూడా చాలా సీరియస్గా మాట్లాడారు. గతంలో బెనిఫిట్ షోలు జరిగితే అది ఒక ప్రజా ఉపయోగానికి ప్రజల కోసం లేదు ఏదైనా కలామిటీస్ వచ్చినప్పుడు ఆ డబ్బును ఆ రూపంలో వసూలు చేసి అది ప్రభుత్వానికి అక్కడున్న
ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ సాయం చేయడానికి ఈ విధంగా ఉపయోగించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు బెనిఫిట్ షోలతో ఒక్కొక్క టికెట్ 3,000, 4,000, 5,000, 10,000 రూపాయలు దాకా వెళ్ళి టికెట్లు కొనుక్కొని ప్రజల్ని లూటీ చేసి ఆ డబ్బును తిరిగి ప్రొడ్యూసర్లకి అంటగడుతున్నారు. ఒక్కొక్క హీరో 100 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పి బండారు సత్యనారాయణ మాట్లాడుతూ ఆయన ఇంకో వాక్యం కూడా చేశారు. ఏదైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఆయన మద్దతు పలుకుతూ మరోవైపు ఆంధ్రప్రదేశ్లో తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి, మేము కూడా ఒక నటన చేసే పార్టీ నుంచే వ్యక్తి నుంచి పెట్టిన పార్టీ నుంచే మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం, ఈ స్థాయిలో ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఆయన ఒక షో చేసిన అప్పుడున్న పెద్దలందరూ కూడా సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలు నాగేశ్వరరావు కావచ్చు, కృష్ణ కావచ్చు, శోభన్ బాబు కావచ్చు, వీటన్నిటిలో కూడా అప్పుడు ఏదైనా కలామిటీస్ వస్తే వాళ్ళందరూ కూడా ఉదారంగా ముందుకు వచ్చి ప్రజల కోసం పాటుపడేవాళ్ళు, ప్రజలకి సాయం చేసేయడానికి ముందుండే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. కాబట్టి అసలు ఎందుకు ఇవ్వాలి 100 కోట్ల రూపాయలు డబ్బులు అక్కడ సినిమా హీరోలు డబ్బులు తీసుకుంటున్న నేపథ్యంలో ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది, జిఎస్టీలు ఏం చేస్తున్నాయి? ప్రధానంగా చూసుకుంటే ఒక సామాన్యుడు చిన్నపాటి ఒక ఉద్యోగానికి సంబంధించి వచ్చిన వాళ్ళకి కూడా ఇమీడియట్గా నోటీసులు ఇస్తారు. వాడు ఏదైనా ఒక స్థలం తీసుకుంటే నోటీసులు ఇస్తాడు. వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిన ఆస్తిని వాడు ఏదైనా అమ్ముకోవాలనుకున్నా కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నేపథ్యంలో మరి ఇంత పెద్ద స్థాయిలో ఒక్కొక్కరు 300 కోట్లు 200 కోట్ల రూపాయలు డబ్బులు ఛార్జెస్ రూపంలో తీసుకుంటున్న వాళ్ళకి మరి ఈ జిఎస్టీలు కావచ్చు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఏం చేస్తున్నారు అనేది ఆయన గతంలో ఒక వారం రోజుల ముందు మాట్లాడిన ఇప్పుడు పుష్ప 2 తొక్కిసాట తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతటి నిర్ణయం తీసుకుంది. అట్ ది సేమ్ టైం టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నారు. ఒకవేళ కనుక ఈ ఘటన జరగకపోయి ఉంటే నిజంగా ఈ కరువుకు సంబంధించిన అంశాలు కానివ్వండి, లేదంటే సామాన్య ప్రజల యొక్క జీవితాలనే అంశం కానివ్వండి, ఇవన్నీ ఇంత పెద్ద స్థాయిలో చర్చకు వచ్చేవా? అంటే బేసిక్గా దీంట్లో ఇంకో పాయింట్ కూడా ఉంది. అయితే క్లైమాలిటీ వచ్చినప్పుడు మన విజయవాడలో ఇక్కడ జరిగిన తుఫాను లేకపోతే నీళ్లు మునిగిపోవడం, విజయవాడ పూర్తిగా కూడా ప్రళయతాండవం జరగడం, ఈ ఆహారంలో కొంతమంది సినీ ప్రముఖులు కూడా వాళ్ళు డబ్బుల రూపంలో కొంత అంటే ప్రభుత్వానికి సాయంగా ఆర్థిక సాయాన్ని కూడా అందించే ప్రయత్నం కూడా ఇచ్చారు. అది కూడా మనం మర్చిపోకూడదు. కాకపోతే సామాన్యుడికి బెనిఫిట్ షోల రూపంలో 5,000, 3,000 రూపాయలు టికెట్ చూసి అతను జోబులు గుల్ల చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏదైతే పుష్ప 2 జరిగిన సంఘటన తర్వాత తెలంగాణలో ప్రభుత్వానికి సినీ పరిశ్రమలకు మధ్య గ్యాప్ ఏర్పడడం, దాన్ని సర్దుబాటు చేసే దిశగా రేవంత్ రెడ్డి మీద కొంత ఒత్తిడికి తీసుకొని వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోల విషయంలో మాత్రం ఒక నిర్ణయానికి ఆయన కరాఖండిగా చెప్పేశారు. కానీ మిగతా విషయంలో అన్ని విషయాల్లో నేను మద్దతు పలుకుతాను, కానీ బెనిఫిట్ షోలో మాత్రం నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పాను కాబట్టి ఆ మాట మీదనే కట్టుబడి ఉంటానని చెప్పి ఆయన చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టిన సినీ పెద్దలు చాలా వరకు కూడా ఇక్కడున్న ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎంని ఇద్దరిని కూడా కలవాలని ఒక ప్రయత్నం చాలా రోజుల నుంచి జరుగుతోంది. బహుశా చంద్రబాబు కొంత బిజీగా ఉండడం, నిన్న మన్మోహన్ సింగ్ సంబంధించిన ఆయన మృత్యువాత పడడం, తర్వాత దాంతో ఢిల్లీకి వెళ్ళడం, కొంత ఈ హడావిడిలో ఉన్న నేపథ్యంలో ఇంకా అపాయింట్మెంట్ అయితే కుదరలేదు. బహుశా ఒక ఎమ్మెల్యే ఇంతటి స్థాయిలో ఆగ్రహం వెళ్ళగక్కాడు. గతంలో ఈ మాదిరిగా ఉండేది, ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఎవరో 200-300 కోట్లు తీసుకుంటే దానివల్ల ప్రజలకేం ఉపయోగం ఉంటుంది, ప్రభుత్వానికి ఏం ఉపయోగం ఉంటుందంటూ చాలా ఆగ్రహం వెలగెక్కారు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే అపాయింట్మెంట్ తర్వాత వాళ్ళకి నిజంగానే పాజిటివ్గా ఉండే అవకాశం ఉందా సినిమా ఇండస్ట్రీకి? లేదు తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇంప్లిమెంట్ అవుతుందో ఇక్కడ కూడా అదే ఇంప్లిమెంట్ కావాలని రాష్ట్రాలకు మధ్య కూడా కొంత వ్యత్యాసం ఉండే అవకాశం ఉందా? అంటే దీంట్లో 2 సెక్షన్స్ ఆఫ్ థియరీ కనపడుతోంది. ఎందుకంటే ఇప్పుడు బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు, అంటే ఈ నెల 23వ తారీఖున బండారు సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఈ వారం రోజుల పాటు చాలా పరిణామాలు జరిగాయి. తెలంగాణలో కూడా ముఖ్యమంత్రిని కలవడం, సినీ పరిశ్రమ పెద్దలు అక్కడ వాళ్ళందరూ కూడా కొంత సయోధ్యను సెట్ చేసుకునే ప్రయత్నాన్ని, మధ్యలో ఉన్న గ్యాప్ను తొలగించే ప్రయత్నం చేసుకుంటున్నారు. కొంత అక్కడ కూడా టోన్ తగ్గింది, అటు గవర్నమెంట్ సైడ్ నుంచి కావచ్చు, సినీ పరిశ్రమల పెద్దల నుంచి కూడా కొంత గతంలో ఉన్న ఆ యుద్ధ వాతావరణం లేదు, మాటల వాతావరణం అయితే కొంత తగ్గింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వస్తే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రియాక్ట్ అవుతుందని చూడాలి. బెనిఫిట్ షోలకి పర్మిషన్స్ ఇస్తాయా, రేట్లు పెంచుకునేదానికి పర్మిషన్ ఇస్తాయా, ఏ విధంగా జరుగుతున్నాయి? ఎందుకంటే ఈసారి ఇప్పుడు జరుగుతున్న
పెంచుకున్న దాంట్లో ఈ రాబోయే రేపు కొత్త సంవత్సరంలో విడుదలయ్యే సినిమాల్లో ఒకటి చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ సినిమా ఒకటి ఉంది, అలాగే బాలకృష్ణకి సంబంధించిన ఒక సినిమా ఉంది, హీరో వెంకటేష్కి సంబంధించిన సినిమాలు 3 అగ్రనేతలకు సంబంధించిన సినిమాలు రిలీజ్ అవుతున్న పరిస్థితుల్లో టికెట్లు ఒకవేళ బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వకపోయినా రేట్లు పెంచుకునేదానికి మాత్రం ప్రభుత్వం సైడ్ నుంచి అనుమతి ఇస్తారా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆ దిశగా కానీ జరిగితే మరి ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా, మరి తెలంగాణలో ఒక రకంగా ఉండే పరిస్థితి ఉంటుందా? అయితే సినీ పరిశ్రమలు మాత్రం ఎట్లాగూ తెలంగాణలో తేల్చి చెప్పేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎలాగైనా సరే ఇక్కడ కొంత మనం జరిగిన తెలంగాణలో జరుగుతున్న నష్టానికి, ఒక సినిమాకి జరుగుతున్న కలెక్షన్లో వస్తున్న నష్టానికి ఇక్కడ తిరిగి ఆ లోటును ఆంధ్రప్రదేశ్లో పూడ్చుకోవాలి అనే ఒక ప్రయత్నంలో ఉన్నట్టుగానే తెలుస్తుంది. చాలా వరకు సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలందరూ కూడా రాబోయే 2-3 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్కి రావచ్చు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న పెద్దలని కలిసి అట్లీస్ట్ బెనిఫిట్ షోలు లేకపోయినా సినిమా రేట్లు పెంచే విషయంలో వరకైనా అనుమతి పొందే అవకాశాలు ఉన్నాయనేది ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం మనవచ్చు. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇప్పటికే పుష్పాసగా తగిలింది టాలీవుడ్కి. అది మెల్లగా తెలంగాణ రాష్ట్రాలు అగ్గి పుట్టించింది. టాలీవుడ్కి బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల పైన ఒక అడ్డుకట్ట వేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ సెగ ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని ఒక ఆందోళన ఉంటుంది. అక్కడ కూడా ఈ రకంగానే అగ్గి రాజేస్తోందా, లేదంటే కొంత అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ పెద్దలు కొంత గతంలో కూడా వెళ్ళి దాన్ని సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తామని వెళ్ళి పరిష్కారం మార్గం కోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా ఏకంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయనకి సినిమా ఇండస్ట్రీలో అన్ని విషయాలు, సమస్యలు అన్నీ ఆయనకు తెలుసు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆయనకు సంబంధించి ఒకటి సినిమా కూడా ఉంది, అనేక రకాలుగా ఆ విషయాలు తెలుసు కాబట్టి ఆయన కొంత సానుకూలంగా స్పందిస్తారా, ఏం జరుగుతుందో చూడాలి. కానీ బెనిఫిట్ ప్రీమియర్ షోల పైన అనేక రకాల విమర్శలు అయితే టాలీవుడ్ ఎదుర్కొన్న పరిష్కారం పడుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు సైతం ఆగ్రహం వెలగక్కుతున్నారు. 200 కోట్లు 300 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నంతా కూడా ఏం చేస్తున్నారు? ఏదైనా ప్రభుత్వానికి ఉపయోగపడుతుందా, లేదంటే ప్రజలకు ఉపయోగపడుతున్నాయా? గతంలో అయితే ఈ రకంగా బెనిఫిట్ ప్రీమియర్ షోల పేరిట వచ్చిన డబ్బులన్నింటినీ కూడా కరువు ప్రాంతానికి, ప్రభుత్వానికి సేవా కార్యక్రమాల కోసం వినియోగించేవారు. ఇప్పుడంతా వాళ్ళ ఇళ్ళ కోసం పోతోంది. ఇంకా ఇన్ఫాక్ట్ ప్రొడ్యూసర్లే బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేసుకొచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో మళ్ళీ చూద్దాం. అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయం ఏంటి? బెనిఫిట్ ప్రీమియర్ షోల రద్దు పైన మీరేమనుకుంటున్నారు? నిజంగా బెనిఫిట్ ప్రీమియర్ షోలు తప్పనిసరిగా కావాలా లేదా వద్దా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నేను అడుగుతున్న సినీ నిర్మాత మండలి వాళ్ళని, సినిమా వాళ్ళని, నిర్మాత మండలిని నేను థియేటర్ ప్రశ్నిస్తున్నాను. బెనిఫిట్ షో అంటే ఎవరి బెనిఫిట్ కోసం మీరు షో వేస్తున్నారు? ఎందుకు ప్రభుత్వం నుంచి అదనంగా పర్మిషన్ తీసుకుంటున్నారు? అంటే మీ లాభాల కోసం ప్రభుత్వం బెనిఫిట్ షో అనుమతి ఇవ్వాలా? ఆ రోజు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సినిమా యాక్టర్లందరూ కూడా బెనిఫిట్ షో వేసి బెనిఫిట్ షో వచ్చిన డబ్బుల్ని ప్రజా సమాజం కోసం, శ్రేయస్ కోసం వాడేవారు. అందుకు ప్రభుత్వం దివిసీమ తుఫాను వచ్చినప్పుడు, లేకపోతే విపరీతమైన కరువు వచ్చినప్పుడు బెనిఫిట్ షోలు వేసి ఒక్క షో అదనంగా వేసి ఆ డబ్బుల్ని ప్రజలకు ఇచ్చేవారు. ప్రజలకు, ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేవారు. అయ్యా ఇన్ని బెనిఫిట్ షో పెట్టాము, ఈ కరువు కోసం ఈ డబ్బులు ఇచ్చామని. ఒక్కొక్క సందర్భంలో ఎవరైతే సినీలో ఉన్న కార్మికులు ఉన్నారో వాళ్ళ కోసం కూడా బెనిఫిట్ షో వేశారు. అది బెనిఫిట్, అర్థమే ఉంది. బెనిఫిట్ ఎవరి కోసం? సమాజం కోసం. ప్రభుత్వం ఇస్తున్న పర్మిషను ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వాలా? బెనిఫిట్స్లోకి ప్రజాశ్రేయస్ ఉన్నప్పుడే పర్మిషన్ ఇవ్వాలా. ఎవడో నిర్మాతల కోసం, డబ్బులు ఉన్నవాడి కోసమో బెనిఫిట్స్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలా? ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల ఇచ్చారు బెనిఫిట్స్. నియంత్రణ ఎక్కడుంది మీకు టికెట్ల మీద? ఓ పక్కన టికెట్లు నియంత్రిస్తుంది, టికెట్లు నియంత్రించమని చెప్తూ ఉన్నారు, కానీ బెనిఫిట్స్ నియంత్రణ లేదు. ఇందాక పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఫ్లోర్ లీడర్ గారు, 100 రూపాయల టికెట్ 3,000కి అమ్మారండి. ఒక ఆయన 10,000 కొనడమన్నా ఒక టికెట్. ఎవడ సొమ్ము, ఎవడబ్బ సొమ్ము? ఇది మోసం కాదా ఇది? ఇంతకుముందు మనం డీసీఆర్ ఉండేది. సినిమా వాళ్ళు టికెట్ కొట్టిన తర్వాత సాయంకాలానికి కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకి డీసీఆర్ పంపాలా. ఒక పేజీ చింపి, అయ్యా ఇంత డబ్బులు వచ్చింది, ఇంత లాభం వచ్చింది, మీ ట్యాక్స్ ఇంతనే, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ చూసుకోవాలా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్కి వెళ్తుందో తెలీదు. బ్లాక్ టికెట్లు అమ్మితే పోలీసులు అడ్డుకుండేవారు. ఇప్పుడు బ్లాక్ టికెట్ ఎవరు అమ్ముతున్నారు? సినిమా నిర్మాతలు అమ్ముతున్నారు. ఇది అన్యాయం కాదా, మోసం కాదా? అంచేత నేను కోరేది, భవిష్యత్తులో మీరు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్స్ ప్రభుత్వాలు పర్మిషన్, చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు రేవంత్ రెడ్డి కావచ్చు, పెద్దలు
వారిని కోరేది రేపు బెనిఫిట్స్కి వచ్చే డబ్బులు సమాజం కోసమో పేద ప్రజల కోసమో ఎన్టీ రామారావు పెట్టిన భిక్ష వల్ల వచ్చిన వ్యక్తిని ఇక్కడికి. కానీ ఎన్టీ రామారావు గారి క్వాలిటీసు, నాగేశ్వర గారి క్వాలిటీసు, ఆ క్వాలిటీస్ లేవు ఇప్పుడు. ఆ రోజు నిర్మాతకు ఎంత వచ్చేవో, సినిమాలు ఫెయిల్ అయిపోతే తిరిగి డబ్బులు ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయా? అందుచేత అయ్యా ఈ బెనిఫిట్స్ అనేది భవిష్యత్తులో పర్మిషన్ ఇస్తే ప్రజా శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు ఉంటేనే అది ఎవరు కానివ్వండి, మీరు బెనిఫిట్స్ ఇవ్వండి తప్ప నిర్మాతలకో ఆ లాభాల కోసం కోట్లు సంపాదన కోసం ఇస్తే ఇది ప్రజలు. చిన్నవాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే ఎంప్లాయీని మీరు నోటీస్ ఇస్తున్నారే, మీ ఇన్కమ్ అడుగుతున్నారే. టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.